ఇష్టం యాక్చువల్లీ. అయితే గిఫ్ట్ గిఫ్టే నా ఇష్టం. మీ బాప మా అని తిడుతుంటుంది దాని మీద. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగాత్రి అఫీషియల్. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది కదా మిమ్మల్ని కలిసి అండ్ ఒక లాంగ్ వీడియో కూడా చేసి. తమ్ముళ్ళు చూసుంటేనే మీకు అర్థమై ఉండొచ్చు ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటి అని. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డు నాట్ డిలే, గెట్ ఇంటు ద వీడియో. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గైస్ బికాస్ ఫస్ట్ బర్త్డే అన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో ప్రతి వైఫ్కి ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ బర్త్డే కదా, ఇలా ప్లాన్ చేయాలి అలా ప్లాన్ చేయాలి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని ప్రతి వైఫ్కి ఉంటుంది. అఫ్కోర్స్ నాకు కూడా అలాగే అనిపించింది. సో ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందా అని చెప్పి సర్చ్ చేసి మైండ్లో మొత్తం ఫిల్ చేసుకొని ఏదో అలా నాకు చేసిన చిన్ని మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అన్నమాట ఇవి. ఐ గెట్ ఆల్రెడీ వార్నింగ్ గైస్. సో నువ్వు బర్త్డేకి ఏమైనా ప్లాన్ చేసి మనీ వేస్ట్ చేస్తే నేను అస్సలు ఎవరికాను అని సో అనేసారన్నమాట. అయినా మనం ఊరుకుంటామా, అంత తేలిగ్గా వదిలేస్తాం. ఏదో నాకు తోచిన చిన్నగా డెకరేట్ చేసి చిన్న తనకి యూజ్ అని గిఫ్ట్స్ ఇచ్చానమాట. ఇక్కడ నాకు చిక్కొచ్చింది ఏంటంటే గైస్, యాక్చువల్లీ నేను 8:30, 9 కల్లా డిన్నర్ ఫినిష్ చేసుకొని మంచిగా డెకర్ ప్లాన్ చేసుకొని వ్లాగ్ కూడా మంచిగా తీసుకొని ప్రతి థింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను మీకు. యాక్చువల్లీ ట్విస్ట్ ఏమొచ్చిందంటే ఎగ్జాక్ట్లీ 7:30 ఆర్ కోటలో సెట్ అవుతుందేమో. సో బయటకు వెళ్దాం, వస్తావా రావా. సో మనం చాలా డేస్ అయిపోయింది కదా బయటకు వెళ్ళి, సో మంచిగా టైం స్పెండ్ చేద్దాం, బయటకు వెళ్దాం రమ్మని. నాకు ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కాలేదు యాక్చువల్లీ. నేను ఏమనుకున్నా అంటే మంచిగా డెక్కర్ అవి ప్లాన్ చేసుకొని నీట్గా స్లోగా చేద్దాం అని చెప్పి 9:30 కల్లా స్టార్ట్ చేద్దామని అని అనుకున్నాను. కానీ నాకు ఇలా అడగగా ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు రాకపోతే చెప్పు, నేను ఒక్కడే వెళ్ళిపోతాను అని అన్నారు. సర్లే ఎందుకులే కాసేపు ఒక 1/2 అవర్ అలా టైం స్పెండ్ చేసి బేగ్ ఇంటికి తీసుకొచ్చేద్దాం అని అనుకున్నాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సడన్గా రెస్టారెంట్ ప్లాన్ చేసి సరే మందికి వెళ్దాము, సో చాలా డేస్ అయిపోయింది కదా తినాను. మా చెల్లిని తమ్ముని కూడా తీసుకొని వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. ట్విస్ట్ మీద ట్విస్ట్ నాకు అస్సలు ఏం అర్థం కాదు. పక్కనేమో టైం అయిపోతుంది. సర్లే ఇంకా ఏదో వెళ్తే అయిందిలే అని చెప్పి సో ఇంటికి వచ్చేసరికి 11 అయింది. నాకు ఎగ్జాక్ట్లీ 1 అవర్ మాత్రమే టైం ఉంది. ఆ 1 అవర్లో నేను ఇంతలా డెకరేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నామంట. ఫైనల్లీ అయితే ఫినిష్ చేస్తాను ఏదోలా కష్టపడి అటు ఇటు పడి. ముందుగానే మార్నింగ్ ఇస్తే బయట ఉంచానమాట రాజుని. నాకు వీడియోస్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్ 12 అయితే అయిపోయింది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అసలు నేను ఎంత నవ్వుకున్నాను, ఎందుకు ఇవన్నీ అద్దిద్దాని అంటే అసలు చూడండి మీరే ఎంత షాక్ ఫీల్ అయ్యారన్నది. ఇది ఎప్పుడు ప్లాన్ చేస్తే బాబు. కేక్ ఇప్పుడు తెచ్చివే. ఏమో మంచిగా ఉందా డెకరేషన్ డబ్బులు లేకుండా నీట్గా సెట్ చేశా. బాగుందా ఏంటి పైకి ఎక్కడ ఎక్కు స్లోగా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. స్లోగా ఎక్కువ. ఇప్పుడు అదేమని బాగుందా రెడ్డి అన్ని గుట్లే. మసాలా కేక్ మాది చూసేవాళ్ళందో. ఏమంటుంది నీకేమంటున్నాయి దాంట్లో? జీడిపప్పు ఇంకా జీడిపప్పు జీడిపప్పు అంతే. డ్రై ఫ్రూట్ కేక్, రోస్టెడ్ ఆల్మండ్. ఇది ఏంటి స్టాండ్ ఎంత తెచ్చేయండి కొన్నాను. ఎందుకు వచ్చిందే బాబు ఇవన్నీ? రాత్రంతా లేచి ఉంటావు కదా పడుకుంటావు అని పడుకోమన్నాను. అక్కడ పడుకోనిచ్చా 10 నిమిషాలు అని చెప్పి అంది బయట పడుకో అని అన్నాను. నువ్వు పడుకోకుండా ఫోన్ చూసావు.
ఇప్పుడే పడుకుందాం అనుకున్నాను, టైం అయిపోతుంది. బాగుందా? కట్ చేసేస్తావా? రానా? నువ్వు కట్ ఏంటి చేస్తావా? బాబు ప్రశ్నలే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కట్ చేసాక ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసి కట్ చేస్తావా? బీరాయ బాబు నిద్ర వస్తుందండి. నీకు చెప్పాను నువ్వు పడుకోవడానికి లేదా, నేను అందుకే ముందుగా పడుకో అని అన్నాను. ఏంటి ఎన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు? ఇదే ఒక హైలైట్ అయితే ఇంకో హైలైట్ ఉంది, దానికి ఏమైపోతావో నువ్వు. ఎప్పుడు? ఇప్పుడా? ఇది ఎక్కడ సంపాదించావా? కొన్నాను. బాగుంది. కోసనా కర్రీ? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ రాజ్కుమార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాగుందా డెకరేషన్? బాగుంది. నచ్చిందా? బాగుంది, నచ్చింది. సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? ఇంకా వేరేగా ఇద్దాం అనుకున్నాను టైం ఉంటే. డ్రెస్ ఇచ్చి ఆ డ్రెస్ మార్చుకొని ఆ డ్రెస్తోనే కూర్చోబెడదాం అనుకున్నాను. ఇదేంటిది ఎంత ఉంది? అప్పుడు ఒక్కటే ఓపెన్ చేద్దు, కంగారు కాదు. గిఫ్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ దా. ఇదేంటి? ఏమనుకుంటున్నా చెప్పు ఫస్ట్. కవర్ వేస్తుంటే ఏమని అదే అనుకుంటారు? చెప్పు, గెస్ట్. నీకు యూజ్ అయింది ఇది, నీకు బాగా ఇష్టం యాక్చువల్లీ. అయితే గిఫ్ట్. గిఫ్టే ఏంటి చెప్పు. నీకు బాగా ఇష్టం, మీ బాప అత్తమాను తిడుతూ ఉంటుంది దాని మీద, అయ్యే ఎందుకు తీసుకుంటావు అత్తమాను అని. ఎన్నున్నా సరిపోనీక అని అంటుంది. ఏంటి? సాక్స్లా? సాక్సులు కాదు, గెస్ట్. టీ షర్టా? టీషర్ట్సా? టీషర్ట్స్ ఎలా ఫోల్డ్ చేస్తానా? షూ అయితే కాదు ఇది. ఓపెన్ చేయి. ఎందుకు ఇంకా చెప్తావేమో ట్రై చేసాం. తీసే బాగా చూసే ఎన్నెప్పుడు చేసా పొద్దున్న చెప్పులా? చెప్పులే. అవును. నీకు నచ్చితేలే నాకు తెలీదు, నాకు అనిపించి పెట్టాను, నువ్వు వాడతాడే నేను తెలియదు. అప్పటికే అన్నా అనుకున్నాను కానీ లేకపోతే రిటర్న్ అడ్డం నీకు సెట్ అయిపోతుంది. అప్పటికే అనుకున్నాను చెప్పులతో అయితే ఇంత అన్నం ఉండవు కదా, ఇంకెందుకుంటారా అని అంటది. ఆ నిజాన్ని నిజమే. నీకు నేను నచ్చిందా? అప్పటికే నచ్చినాయి నిజం అప్పటికే. చెప్పు, పర్లేదు. నిజమే, బాగున్నాయి. ఇట్స్ వన్ కంప్లీటెడ్. అది ఇదేంటి ఎంత బరువు ఉంది? ఏంటి? నేను చెప్తాను ఫస్ట్. ఓకే, యాక్చువల్లీ ఇది నీతో ఎప్పుడు అంటది కానీ నువ్వు ఎక్కువ యూస్ చేయవు, ఎక్కువ నీ డిక్కిలోనే ఉంటుంది ఇది. వాలెట్ ఎంత బరువు ఉందో వాలెట్? గోల్డ్ బంగారం కదా, బంగారం కదా ఏంది వాలెట్? వాలెట్ కన్నా నన్ను వేస్తే వాలెట్ కోసం అప్పుడు నేను పోతాను, గోల్డ్ పోతాను. వాలెట్. ఒక ఇన్స్టా పేజ్లో చేయించాను అది. దిస్ వన్ బాగుందా వాలెట్? బాగుంది, అన్నీ బాగున్నాయి. అదో ఇది డడ్డీ ఈజీగా చెప్పేస్తున్నా. ఏంటి? చాక్లెట్ ఇది. నువ్వు ఇప్పుడు వచ్చి నీకు ఎప్పుడు కాస్ట్లీ చాక్లెట్ ఇవ్వలేదు. లైక్ నాకు నీ రేంజ్కి తగ్గట్టుగా నా రేంజ్కి తగ్గట్టు నువ్వు నాకు చాలాసార్లు ఇచ్చావు, చాలా పెద్ద పెద్ద చాక్లెట్స్. ఇదే నేను నీకు ఫస్ట్ చాక్లెట్ ఇవ్వదు. నేను చాక్లెట్ అబ్బాయిల అమ్మాయికి ఎందుకు చాక్లెట్ ఎత్తారా? ఎందుకు ఇస్తారు? తను స్వీట్గా ఉండాలని. నేను స్వీట్గా ఉండాలనే నీకు ఇచ్చాను, నువ్వు స్వీట్గా ఉండాలని. ఎంత నేను తినలేను. చెప్తాను. పర్ఫ్యూమ్ అనుకున్నాను నేను, ఇంకా ఎంత వేయకుండా. అవును,
లగ్జరీ పర్ఫ్యూమ్ కాంబో. పర్ఫ్యూమ్ అది ఎగ్స్ పెట్టా యాక్చువల్లీ ఫస్ట్ ఎంత ఉంటుంది అది ఇంత బాక్స్ 4 వస్తాయన్నమాట. అది ఏం చేశాడో తెలుసా, ఫస్ట్ డ్యామేజ్ ఇస్తాడు నాకు. స్మెల్స్ మటుకు ఎంత బాగున్నాయి అవి. ఓన్లీ జెంట్సే యూస్ చేస్తారు. స్మెల్ చెయ్యి, స్మెల్ చూడు, తీయి బయటికి ఫుల్గా. ముందు స్మెల్ అవుతుందా? నాకైతే వైట్ నచ్చింది. నువ్వు ఆఫీస్ వేర్కి హార్డ్గా కాదు, స్మెల్ అలా ఉండాలంటే బాగుంటుంది. ఎంత హార్డ్గా ఉందండి ఇది. స్టేయింగ్ ఎక్కువ, లాంగ్ లాస్టింగ్. బ్లాకే బాగుంది, నచ్చింది. ఇది చెప్పు ఏంటి అది? ఐఫోనా, ఫోనా? లైక్ అప్పుడు ఎత్తాను. రేట్ చూడండి ముందు, అదేంట అంతే. నేను చెప్పాను నార్మల్గా పెట్టాం. మీ దానికి అసలు ఏమీ దొరకలేదు నాకు, ఆ టైంకి ఏమీ రాలేదు. దానికి ఏమీ లేదు, నాకు పెద్ద ఐఫోన్ ఏం కాదు కదా. నార్మల్గా పెట్టాను. ఇది ఆన్సర్ కదా, చూడు ఇట్టు చూడు. అక్కడ ఉంది కదా, తీద్దాం. ఇది కూడా గిఫ్ట్ అయ్యింది. నీకు యూజ్ అయ్యో తీసుకున్నాను. అందుకేనా ఇదేంటిది ఇక్కడ పైన ఎలా వచ్చింది అనుకో. నేను అది నార్మల్గా అనుకున్నాను, అలా వచ్చిందేమో అని. పెన్ వస్తున్నాను. సో ఇది మాట గైస్, నేను మిడ్ నైట్ తనకి ఇచ్చిన లిటిల్ క్యూట్ సర్ప్రైజ్ మాట. సో చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను తనకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ లైక్ మీషో అండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినవి మ్యాక్సిమం అన్నీ ఫ్లిప్కార్ట్లోనే పెట్టాను. సో లింక్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ ఇవి తనకి తెలియకుండా కవర్ చేసి అన్నీ కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని మా ఇంట్లో తన బయటికి వెళ్తున్నప్పుడు అక్కడిక్కడ దాచేసాను అనమాట. అన్ని ఆర్టిఫిషియల్ గిఫ్ట్స్ అయిపోతున్నాయని కొన్ని కస్టమైజేషన్ అండ్ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ ఇన్స్టా పేజెస్ కూడా మీకు కింద ట్యాగ్ చేస్తాను. మీకు యూజ్ అంటే కంపల్సరీ వెళ్ళి పేజ్ చెక్అవుట్ చేయండి. సో చాలా మంచిగా నాకు ఇన్ టైంలో ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ నాకున్న లైక్ మనీలోనే ఒక థీమ్ అనుకున్న థీమ్ బేస్డ్ కింద ప్లాన్ చేసి ఇచ్చేదన్నమాట సర్ప్రైజ్. ఈవెన్ దో కేక్ కూడా అలాగే ప్లాన్ చేసి ఇచ్చేదాన్ని. ఈ ఇయర్ నాకు అలాంటివి ఏమి ఇవ్వక అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారన్నమాట. అయినా సరే మనం ఉన్నాం కదా, సో నాకుతో వచ్చిన చిన్న క్యూట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశాను. సో ఇంకా ట్విస్ట్ అన్నాను కదా, అది చూసేయండి. ఫోటోలు ఇది నాన్ ఆల్కహాల్ అండి, ఆల్కహాల్ కాదు, వేరే ఆల్కహాల్ అనుకొని ఫీల్ అవుతాయి. యాక్చువల్లీ అది నేను లాస్ట్ మూమెంట్లో అనుకొని ఇచ్చిన క్యూట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. సో నేనేమనుకున్నాను అంటే యాపిల్ జ్యూస్ మంచిగా వ్యాప్ చేసి అదొక ప్రాంక్ కింద చేసి ఇద్దామని అనుకున్నాను. సరే ఎందుకులే అని చెప్పి నార్మల్గానే ఇస్తాను. సో అది పక్కన పెట్టేస్తే మా ఇన్ని ఇయర్స్ జర్నీలో మేము అంత క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయలేదు. మిడ్ నైట్ కేక్ సెలబ్రేషన్స్, తనతో పాటు కూర్చొని మంచి కబుర్లు ఆడుకొని చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం అన్నమాట ఇద్దరము. గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుంది అన్న ఫిలాసఫీ నేను కంపల్సరీ నమ్ముతాను అనమాట. ఎందుకంటే ఇది నా మేనిఫెస్టేషన్ డ్రీమ్ అట యాక్చువల్లీ. వి ఎంజాయ్డ్ ఎ లాట్ గైస్. యాక్చువల్లీ ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏం విజిట్ చేసాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ దట్ మా ఓల్డ్ డేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. నెక్స్ట్ లైక్, బై బాయ్.